या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే, పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ పక్షం రోజులు అంటే 15 రోజులు ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు గోచార రీత్యా నవగ్రహాలు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ కన్యా రాశి వారికి పంచమ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి. అందులో ముఖ్యంగా బుధుడు కనుక తీసుకున్నట్టయితే 3 రోజుల పాటు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చదువులో శ్రద్ధ తగ్గి ఆటల మీద శ్రద్ధ పెరగడం ద్వారా చదువులో వెనకబడే పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది. తదుపరి ఆయన సంక్రమణం చెంది ఆయన 6వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. 6వ స్థానంలో బుధుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ చెప్పాలంటే బుధుడు కదండి, బుధుడు 3 రోజులు 5వ స్థానంలో సుఫలితాలు ఇవ్వడు. కానీ అక్కడి నుంచి 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 6వ స్థానంలో బుధుడు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడండి. అక్కడ 12 రోజుల పాటు ఉంటున్నారు. ఆ 12 రోజులు కూడా మనకి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు గుప్పులు ఉంటే తీర్చేయగలుగుతాము, కావాలన్న ధనం లభిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి. అయితే కుజుని యొక్క సంచారం 5వ స్థానంలో శుభ ఫలితములు ఇవ్వజాలదు. ఇది కూడా సంతానం మీద దుష్ప్రభావం ఉంటుంది. వారికి ఆటల మీద శ్రద్ధ పెరగటం, దెబ్బలు తగిలించుకోవటం, చదువు మీద శ్రద్ధ తగ్గటం, తద్వారా కొంచెం అనవసరమైన ఖర్చులు లేదా ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు, ఇవన్నీ కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టు 5వ స్థానంలో మనకి 12 రోజుల పాటు సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో ఈయన కూడా సంతానం మీదే దుష్ప్రభావము. కాబట్టి ఇక్కడ రవి ఈయన కూడా 12 రోజులు అయిపోయిన తర్వాత 6వ స్థానంలోకి వెళ్ళి అంటే కుంభరాశిలో ప్రవేశించి అక్కడ 3 రోజులు ఉంటారు. ఆ 3 రోజులు మాత్రం మంచి అనుకూలమైన ఫలితాలు, అప్పులు అంటే ధనానికి లోటు లేకపోవటము, ఆరోగ్యం బాగుండటం లాంటి చేస్తారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో 4 రోజులు ఉంటారు. ఆ 4 రోజులు 5 పిల్లల మీద మాత్రం ఈయన మంచి ప్రభావాన్ని చూపిస్తున్నారు. 5వ స్థానంలో మంచి ప్రభావాన్ని చూపిస్తున్నారు ఈయన. ఎవరు? మన శుక్రుడు ఒక్కడే. మిగతా రవి కానీ కుజుడు కానీ బుధుడు కానీ 5వ స్థానంలో మంచి ఫలితములు ఇవ్వట్లేదు. 4 గ్రహాలకు గాను 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అవి కూడా ఎక్కువ రోజులు ఉన్నాయి. ఓకే, శుక్రుడు మాత్రమే 4 రోజులు మంచి ఫలితాలు ఇస్తున్నారు. తదుపరి 6వ స్థానంలోకి ఇక్కడ ఈ శుక్రుని గ్రహం తీసుకున్నట్టయితే ఈ శుక్రుడు ఆయన కూడా సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశించి 6వ స్థానంలోకి వెళ్తున్నారు. 6వ స్థానంలో 11 రోజుల పాటు శుక్రుడు కూడా శుభ ఫలితములను ఇవ్వజాలరు. తద్వారా ఆరోగ్యం కొంచెం కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు అవి రావటము, అట్లాగే అప్పులు వాళ్ళ బాధ ఉండటం, లేదా అప్పు కోసం మనం ప్రయత్నిస్తుంటే అప్పు పుట్టకపోవటం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి 6వ స్థానంలో ఈ రవి యొక్క సంచారం వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ చెప్పుకోవాలి. అట్లాగే ఈ 6వ స్థానంలోనే రాహుగ్రహ సంచారం 15 రోజులు జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. ఈ 6వ స్థానంలో ఉండటం ద్వారా అక్కడ మనకి ఆరోగ్యాన్ని ఆయన కాపాడుతాడు. రుణాలు కావాలంటే తీర్చేయగలుగుతాము, కావాలంటే పుడుతుంది. అంటే మొత్తం మీద ధనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి రాహు కల్పిస్తున్నాడు. రాహు కూడా పూర్తి అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి ఇక పోతే 7వ స్థానంలో శని గ్రహ సంచారం. ఇది భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు, ఇట్లాగే
ఇంకా చెప్పాలి అన్నట్టయితే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో గురు సంచారం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. వ్యాపారం కావచ్చు, వృత్తి గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు కలిగేస్తూ ఉంటారు. ఇకపోతే వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా ధన వ్యయము, ధన నష్టము, అలాగే కొంతమందికి కడత నష్టము, కొంతమందికి కారాగార శిక్షలు, ఇట్లాంటివన్నీ కూడా పడేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కాకపోతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ మధ్యకాలంలో అవి కూడా చాలా మంది తగ్గారు. ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళకి కొంత విదేశాలకు వెళ్ళడానికి ఆయన సహకరిస్తాడు ఆయన వంతుగా. ఇది ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఖచ్చితంగా యోగించేటటువంటి ఎక్కువ కాలం 15 రోజులు యోగించే గ్రహం ఒక రాహు ఒకరు కనబడుతున్నారండి. ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా ఏదో పాక్షికంగా, అంటే శుక్రుడు కానివ్వండి, శుక్రుడు బాగా తక్కువ అండి, శుక్రుడు మనకి 4 రోజులే, అలాగే రవి 3 రోజులే, బుధుడు మనకి 12 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి మీరు తగు జాగ్రత్త తీసుకోండి. డబ్బులు ఖర్చు పెట్టడంలో కానివ్వండి, లేదా మాట విషయంలో కానీ ఎవరికి హాబీలు అట్లాంటివి ఉండమాకండి. ఆయన మీకు ఎంత మిత్రుడైనా కావచ్చు, ఆయనకు ఉండకపోవచ్చు మనసులో మిమ్మల్ని దగా చేయాలని, కానీ పరిస్థితులు విషమించి మీద పడినప్పుడు తప్పదండి, ఆయన తప్పించుకుంటాడు. తప్పించుకోవడం లేదు, ఇంకా అవకాశం లేదు, వచ్చి మీ మీదే పడుతుంది. అది గమనించుకోండి. ఈ విధంగా చేయండి. అలాగే మీరు రోజు నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి. అలాగే ఈ మహాశివరాత్రిని మాత్రం వదలకండి. సర్వశుభాలు పొందండి.